హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సో నా పేరు సాయికృష్ణ. ఈరోజు మనం సికింద్రాబాద్ జంక్షన్లో ఉన్నామండి బయట. సో సికింద్రాబాద్ జంక్షన్ ఇలా ఉంది ప్రస్తుతానికి. సో నేనైతే ఈరోజు సికింద్రాబాద్ నుంచి మన ప్రయాణం స్టార్ట్ చేయబోతున్నాను. సో ఈరోజు మనం ఇక్కడి నుంచి అన్నవరం వెళ్తున్నామండి. సో ఇప్పుడే టిఫిన్ తిన్నాను, ఒక ప్లేట్ ఇడ్లీ అండ్ టీ తాగాలనిపించింది. ఈ హోటల్కి వచ్చాను. సో టీ అయితే సూపర్గా ఉందండి. నాకైతే టిఫిన్ కన్నా టీ నచ్చింది. ఇదేమీ పెయిడ్ రివ్యూ కదండోయ్, నాకైతే హానెస్ట్ రివ్యూ. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సందర్శన్ అనే హోటల్. సో లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ప్రెస్ ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ వేయలేదు అక్కడ. సో నేనైతే ప్లాట్ఫామ్ 1 మీద ఉన్నాను ప్రస్తుతానికి. ఇదిగో తెలంగాణ ఎక్స్ప్రెస్ వస్తుందండి. హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుంచి న్యూ ఢిల్లీ వెళ్ళే బండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రైన్స్ అని చెప్పొచ్చు. ఇది నాకు చాలా ఇష్టం ఈ ట్రైన్. సో చూడడానికి ఏదో కొత్త లోకో వేసినట్టు ఉన్నారు. తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైట్ టైంకి వచ్చి రైట్ టైంకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు చూస్తుంది గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అండి. సో సికింద్రాబాద్ యశ్వంతపూర్. సో ఆ గ్రీన్ కలర్ ఓల్డ్ ఐసీఎఫ్ కోచెస్ పోయాయి, కొత్తగా పెట్టారు. సో మన బండి అయితే వచ్చేసింది. రావడం అయితే ఒక 5 minutes డిలేలోనే వచ్చింది. సో రెండు ఎక్కేద్దాం. సో ఈ ట్రైన్ చూసుకుంటే WAP7 వ్యాప్7 సూపర్ ఫాస్ట్లకు ఉండాల్సిన ఇంజనే అది. సో సెకండ్ సీటింగ్ ఉంటుంది, ఏసీ చైర్ కార్ ఉంటుంది, థర్డ్ ఏసీ ఎకనామీ ఉంటుందండి. సో మనం ఈరోజు బుక్ చేసుకునే థర్డ్ ఏసీ ఎకనామీ. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏసీ చైర్ కార్ అనమాట. సో కూర్చుని వెళ్ళిపోయేలాగా దీంట్లో ఏసీ ఉంటుంది, అంతే, అంతకన్నా తేడా లేదు. 3 seater మళ్ళీ 2 seater రెండు ఉంటాయి. సో ఇలా ఉందండి లోపల. 3 seater రైట్ సైడ్, 2 seater లెఫ్ట్ సైడ్. సో ఇలా ఉంది చైర్ కార్. సో ఇది చూసుకున్నారు, ఇదైతే నార్మల్ రిజర్వేషన్ అండి, D1 సెకండ్ సీటింగ్ అంటారు. లోపలికి ఎక్కడానికి అయితే చోటు లేదు. సో నేను బయట నుంచే చూపిస్తున్నాను. సో మన కోచ్కి వెళ్ళిపోతారండి. మనది 3E, నా సైడ్ లోవర్ వచ్చింది. సో ట్రైన్ అయితే బాగానే కదిలిపోయిందండి. బాయ్ బాయ్ సికింద్రాబాద్. మొత్తం అందరూ పక్క సర్దేసుకున్నారండి. సో నేను ఒక్కనే లేటు. నాది బెడ్ రెడీ. సో నేను పడుకుని పోతాను ఇప్పుడు. సో ఈ జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చూసుకుంటే లింగంపల్లిలో బయలుదేరుతుంది. సో లింగంపల్లి నుంచి విశాఖపట్నం దాకా. ఇదైతే వరంగల్ ఖమ్మం మీదుగా వెళ్ళదండి. సో ఇలా ఇటు సైడ్ సత్తెనపల్లి గుంటూరు మీదుగా వెళ్ళిపోతుంది, నల్గొండ అటు సైడ్ వెళ్తుంది. మళ్ళీ తెనాల్లో లోకో రివర్సల్ ఉంటుంది మనకి. మన రైల్వేస్ వాళ్ళ పని చేయడం స్టార్ట్ చేశారండి. సో ఎందుకు అవుతుందో తెలీదు, ఆగిపోయి ఉంది. బట్ ఎనీవే చర్లపల్లి అవుటర్ అది. నెక్స్ట్ వచ్చిన చర్లపల్లి అండి. సో కొత్త కట్టిన స్టేషన్ అది. అంటే ఇంకా ఫుల్గా కూడా కట్టలేదు, బట్ ట్రైన్స్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ప్రస్తుతానికి, ఎండ్ అవుతున్నాయి కూడా. లేటెస్ట్గా అయితే చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు చెన్నై ఉండేది, ఇప్పుడు అది చర్లపల్లి టు చెన్నై అయిపోయింది. సో ఇలా ఉందండి స్టేషన్ అది.
ఫ్రెండ్స్, సత్తెనపల్లి అరగంట పైన లేట్ అయిపోయిందండి. నెక్స్ట్ గుంటూరు, దాని తర్వాత విజయవాడ. తెనాలి ఉందనుకోండి మధ్యలో. సో ఫ్రెండ్స్, చూసారా, పొద్దున సికింద్రాబాద్ బాగానే బయలుదేరిపోయింది రైట్ టైంకి. దాని తర్వాత నేను పడుకుని పోయాను, నైట్ షిఫ్ట్ కదా. సో ఇందాకే లేచాను. పిల్లలు చిన్న చిన్న పిల్లలు సరే లేపేశారు నన్ను. సో మనం లింగంపల్లి ఎక్కలేదు, సికింద్రాబాద్లో ఎక్కాం. సో సికింద్రాబాద్ నుంచి అన్నవరం వెళ్తున్నాం. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తున్నాం. ట్రైన్ అది బాగానే ఉందండి, నీట్గానే ఉంది. అండ్ సో ఫార్ సో గుడ్. ఒక డిలే తప్ప. హోప్ఫుల్లీ రైట్ టైం దిగిపోతాను అనుకుంటున్నాను అన్నవరంలో. చూడాలి. CCTV. నల్లపాడు. నాకున్న 600 సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఇక్కడ ఉండుంటే వాళ్ళకి హాయ్.
గుంటూరు రైట్ టైం ఫ్రెండ్స్. అండమాన్ ఎక్స్ప్రెస్ చెన్నై సెంట్రల్ శ్రీమాత వైష్ణోదేవి కట్రా. ఫ్రెండ్స్ అండమాన్ ఎక్స్ప్రెస్ వెళ్ళి చూసారా, మన దాంట్లో ట్రావెల్ చేసాం. చాలా లాంగ్ జర్నీ అది, నాకు చాలా నచ్చిన జర్నీ. ఇంకోటి అలా పెద్ద లాంగ్ జర్నీ ఇంకోటి వేయాలని నాకు ఆశ. ఐ మీన్ లాంగ్ జర్నీ. సో ఇక్కడ థర్డ్ లైన్ వేస్తున్నారండి. సో ఇది చీరాల వరకు ఉంది, ఇంకా పైకి కూడా ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ థర్డ్ లైన్ జరుగుతుంది వర్క్, మీరు చూడొచ్చు. మేబీ బుల్లెట్ ట్రైన్ అనుకుంటా, ఐ విష్. చెన్నై ఢిల్లీ. ఫ్రెండ్స్ ఇక్కడ లోకల్ రివర్సల్ ఉంటుంది, ఏసీ ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి లాస్ట్కి వెళ్ళిపోయాం. ఏం చేస్తాం. ఎర్నాకుళం నిజాముద్దీన్. మేబీ మిలేనియం. ఫ్రెండ్స్ ఇది బాగా డేంజరస్ అయిన ఏరియా, ఈ తెనాలి విజయవాడ, ఎస్పెషల్లీ కృష్ణా కెనాల్ నుంచి విజయవాడ దాకా. దొంగన డాష్ గర్ల్ అందరూ ఇక్కడే ఉంటారు, దొంగేదవాళ్ళు అందరూ. చూద్దాం ఏ ఏదైనా ఉన్నాడా లేదా అని. ఏసీ చైర్ కార్.
విజయవాడ కనకదుర్గ. సో బ్రిడ్జ్ మీద ఆపేశారండి. ఫ్రెండ్స్, అదిగో మన దుర్గమ్మ, బెజవాడ దుర్గమ్మ. సో ట్రైన్లో నుంచి దర్శనం కలిగింది మనకి. దుర్గా 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 చాగంటి అని చెప్పినట్టు 3 సార్లు. ముంబై సిఆర్ రాజధాని లాగా పుష్పుల్ రాజధాని. ఫ్రంట్ బ్యాక్ ఇంజిన్లు ఉన్నాయి. డ్రైనేజ్ వాటర్. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ గుంటూరు. ఫ్రెండ్స్, ఈ జోక్ చూసారా? అక్కడ ఇంటర్సిటీ ఉంది, అది 8:15కి, ఇది 7ంటికి. వీటికన్నా ముందు ఆడొచ్చింది. అది వరంగల్ మీద వచ్చింది కాబట్టి గమ్మున వచ్చింది. విజయవాడ భీమవరం. ఏలూరు.
తాడేపల్లిగూడెం. మా గోదావరి జిల్లాలోకి వచ్చాను నేను.
స్టేడియం రాజమండ్రి, స్టేడియం రోడ్ రాజమండ్రి. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ సూపర్ ఫాస్ట్. తిరుమల ఎక్స్ప్రెస్. తిరుపతి, కడప, విశాఖపట్నం, కోర్బా. సో తిరుమల ఎక్స్ప్రెస్ ఫ్రమ్ విశాఖపట్నం టు కడప. సామర్లకోట వచ్చేసామండి. సామర్లకోట, 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 సామర్లకోట. ఎలా ఉంది? సమల్కోట్. నాకు ఆ గరికపాటి గారు చెప్పింది నాకు వస్తుంది. సమల్కోట్ ఏంటండి? సమల్కోట్, समलकोट। एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 1 से रवाना होने को तैयार है। ट्रेन नंबर 12806 लिंगमपल्ली विशाखपट्टनम जन्मभूमि सुपरफास्ट एक्सप्रेस is ready from platform number 1. 1 hour late सामर्लकोट। Finally, destination after 1 hour 20 minutes delay. ఫ్రెండ్స్ వచ్చేసాం మనం అన్నవరం. నాకు పవన్ కళ్యాణ్ గారి సినిమా గుర్తు వస్తుంది. ఎనీవే ఇప్పుడు ఆయన నియోజకవర్గం పిఠాపురం దాటొచ్చే ఉండవు. సో మొత్తానికి అయితే వచ్చేయండి. 1:20 డిలే. జన్మభూమి ఎంత పనిచేస్తుందో. తెనాలి వరకు కరెక్ట్గా వచ్చిందండి. విజయవాడ కూడా ఓకే 10 minutes డిలే. దాని తర్వాత పెట్టేసింది పెంట. బట్ ఎనీవే ఐ ఎక్స్పెక్టెడ్ డిలే. సో 1:20. సో ఎలా రావాలి ఇక్కడ పైన టెంపుల్కి వెళ్ళాలంటే ఎలాగా, రూమ్స్ అది ఎలాగా, ప్రతి డీటెయిల్స్ నేను నెక్స్ట్ బ్లాగ్లో ఇస్తాను. అండ్ ఇదైతే జస్ట్ ట్రైన్ జర్నీ మాత్రమే. మొత్తానికి అయితే వచ్చేసాం. 4:20 ఆ టైంకి రావాలి. 5:40 అయింది. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు నేను దర్శనానికి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి కొండ కనబడుతుంది గుడి, కానీ ట్రైన్ అడ్డు ఉంది. ట్రైన్ వెళ్ళిపోయి చూపిస్తాను. అండ్ ఇంకేముంటుంది, అన్నవరం సత్యనారాయణ స్వామి పక్కనే శివుడు, పక్కనే ఆండాళ్ళ అమ్మవారు అందరూ ఉంటారు. దర్శనానికి వెళ్దామని వచ్చాను. మొత్తానికి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు ఇకపై అంతా ఆయన ఒక అనుగ్రహమే. నమశివాయ. రండి వెళ్ళిపోదాం. టెంపుల్ బస్సెస్.
టెంపుల్ బస్సెస్ రైల్వే స్టేషన్.